Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. సరే, మీరు ప్రజల గురించి ఇంత ఆలోచిస్తున్నారు. ఏ ప్రజలైతే మిమ్మల్ని 5 సార్లు గెలిపించారో అదే ప్రజలు మిమ్మల్ని వరుసగా 3 సార్లు ఓడించారు. అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? ఓడిపోవటానికి కలిగినటువంటి విషయానికి వస్తే 94లో ఓడిపోయాం. అది పొలిటికల్గా అందరు కలిసి మమ్మల్ని ఓడించడానికి చేసినటువంటిది. అందరూ అంటే ఎవరెవరు? అన్ని పార్టీలు ఈడ ఉన్నటువంటి అన్ని పార్టీలు అందరికీ మా మీద ఎందుకంత అనే దానికి వస్తే హల్చల్ పద్ధతుల్లో అన్నీ సాగించుకుంటారు. ఆ హల్చల్ పద్ధతులు మేముంటే కుదిట్టట్లేదు. అందుకనే వాళ్ళు వీళ్ళు లేకుంటే మనం ఇది చేసుకోవచ్చు అది చేసుకోవచ్చు కదా అనేటువంటి పద్ధతుల్లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్ కానీ నాయకత్వాలు కానీ తయారయ్యి 94లో ఒక 4000 మెజార్టీతో గెలిచి మమ్మల్ని ఓడించారు. ఓకే. ఇక తర్వాత 2009 నుండి 2009, 2014, 2018 మొన్న జరిగిన 2023 అదే మీ కూతురు అప్పుడు పోటీ చేసింది 23లో గుమ్మడి అనురాధ అంటే ఆమెనే ఇప్పుడు హైదరాబాద్లో ప్రొఫెసర్ ఆమె పోటీ చేశారు. అంతకు ముందు అంతా మీరే చేశారు. అవును. అంటే మీరు 4 సార్లు ఓడారు, 5 సార్లు గెలిచారు, 4 సార్లు. అవును. అమ్మాయితో కలిపితే 5 సార్లు గెలిచారు. మీ కుటుంబం 5 సార్లు ఓడింది. ఓకే. ఇది మా కుటుంబానికి సంబంధించినటువంటి విషయంగా చూడొద్దు, పార్టీగా చూడాలి. పార్టీ అవును. అట్లా మేము ఓడిపోవటానికి కారణం మా ఏంటి అనే దానికి వస్తే ఈ డీలిమిటేషన్లో ఈ కాన్స్టిట్యున్సీని 3 ముక్కలు చేశారు. మాకున్నటువంటి ఓట్లు చీలిపోయినాయి. 7 ఉన్నటువంటి ఓట్లు మాకు ఇప్పుడు సరిపోయే పరిస్థితి లేదు. అట్లే ఇప్పుడు ఈ మండలం సింగరేణి మండలం దీన్ని వైరగా పెట్టారు. వైరలో ఉండాల్సినటువంటి కాంపెల్లిని తీసుకొచ్చి ఇల్లెందుకు పెట్టారు. కాంపెల్లి మండలంలో మాకు మా ప్రభావమే చాలా తక్కువ. గుండాల మండలం అనేటువంటిది కంప్లీట్ మా ప్రభావం ఉన్నటువంటిది. ఆ ప్రజలందరూ మా ప్రజలు. ఆ మండలాన్ని ఏమో పినపాక నియోజకవర్గాన్ని పెట్టారు. అట్లా మా ఓట్లు చీలిపోవటం, ఈడున్న ఓట్లు మాకు సరిపోకపోవటం, మేము ఓడిపోవటానికి కారణమయ్యాయి. అది కుట్ర అనొచ్చు, రాజకీయం అనొచ్చు, ఏదన్నా అనొచ్చు, మొత్తానికి అది జరిగింది. సార్, ఒకటి ఈ ఎమ్మెల్యేలు జనరల్గా చాలామంది అభివృద్ధి పనులప్పుడు పైరవీలు చేసుకుంటుంటారు, కమిషన్లు తీసుకుంటుంటారు మామూలుగా ప్రతి కాంట్రాక్టర్ దగ్గర నుంచి దీంట్లో నుంచి. మీకు అట్లా ఎప్పుడూ ఆఫర్లు రాలేదా? అంటే కాంట్రాక్టర్లు కానీ అధికారులు కానీ మీ దగ్గరికి వచ్చి, సార్ ఈ రోడ్డు పని జరుగుతుంది, దీంట్లో ఇంత తీసుకోండి, లేకపోతే ఈ బ్రిడ్జి కడుతున్నాము దాంట్లో ఇంత తీసుకోండి అనే ఈ నెల రాజకీయ జీవితంలో ఎప్పుడైనా అట్లాంటి పరిస్థితి ఎదుర్కొన్నారా మీరు? మేము దానికి కంప్లీట్ వ్యతిరేకంగా ఉంటే పనులు మంజూరు చేయించే విషయంలో వెంటబడే వాళ్ళం, అధికారుల దగ్గరికి పోయి వాటిని మంజూరు చేయించుకొచ్చే వాళ్ళం. పనులు వచ్చిన తర్వాత టెండర్లు అయ్యేటప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు పర్సంటేజీలు ఆశించేవాళ్ళు, కాంట్రాక్టరు ఇంతో అంతో మిగిలించుకోవడం కోసం చూసేవాళ్ళు. మేము డిపార్ట్మెంట్కి పర్సంటేజీని రద్దు చేసాం. మీ హయాంలో తీసుకోవద్దని చెప్పాం. సూపర్. కాంట్రాక్టర్కి చెప్పేవాళ్ళం ఇవ్వద్దు అని, అధికారులకు చెప్పేవాళ్ళం తీసుకోవద్దని. అదే సమయంలో మాకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మేము పనిని చూసేవాళ్ళం తప్ప పైసలను చూసేవాళ్ళం కాదు. అట్లా పనిని నాణ్యంగా చేశారా లేదా క్వాలిటీగా చేశారా, స్టాండర్డ్స్ ప్రకారం దాన్ని చూసేవాళ్ళం తప్ప పైసలు పర్సంటేజీలు చూడలేదు. ఇవాళ వాళ్ళకి సంబంధించినటువంటి విషయానికి వస్తే పర్సంటేజీలు ఎంత, మా పర్సంటేజ్ సంగతి ఏంది? ఒక కాంట్రాక్టర్ వస్తాడంటేనే బిడ్డ మా పర్సంటేజీ చూసుకొని అది సెట్ అయితే లేకపోతే ఇక్కడ రావద్దు. అవును, ఇదన్నమాట ఇప్పుడున్న వాతావరణం. అవును. అప్పుడు మా వాతావరణం అది అటువంటిది. ఆ పద్ధతిలో ఉండేవాళ్ళం.
ఇప్పుడు జనరల్గా ఈ ఎమ్మెల్యేలు అంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఎంఆర్ఓ ఎవరు ఉండాలా, ఎస్ఐ ఎవరు ఉండాలా, సిఐ ఎవరు ఉండాలా, డిఎస్పి ఎవరు ఉండాలా, లేకపోతే ఇతర ఇంజనీర్లు ఎవరు ఉండాలా అనేది వాళ్ళ ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఇవన్నిట్లో జోక్యం చేసుకుంటారు. మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ ఎప్పుడైనా అట్లాంటి, లేదా మీ దగ్గరికి వచ్చి సార్ నాకు ఈ పోస్ట్ ఇప్పించండి, లేకపోతే నేను ఇక్కడికి వస్తా అని అట్లా కూడా డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా మామూలుగా, అట్లాంటి ఇప్పుడు అదే ఇప్పుడు ఈ ఒక ఎస్ఐ మారాలి, ఎస్ఐ రావాలి అంటే వచ్చేవాడు డబ్బులు ఇవ్వాలా, పోయేవాడు కూడా డబ్బులు ఇచ్చి పైరో చేసుకొని పోతాడు. అటువంటి సిచ్యువేషన్ మా హాయంలో ఎప్పుడూ జరగలేదు. 78 నుండి మొదలుకొని మన 2009 దాకా కూడా జరగలే. మా ఎంబటి గన్మెన్లు, సెక్యూరిటీ సిబ్బంది ఇటువంటి వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. మీరు గన్మెన్ తీసుకోలేదా? మేము వద్దంటే పంపించేవాళ్ళు, మాకు అవసరం లేదంటే కూడా పంపించేవాళ్ళు ఒక ఇద్దరిని. వాళ్ళు నా దగ్గర వచ్చి ఏం చేస్తారు, నా దగ్గర ఖాళీగా ఉండాలా. ఇప్పుడు మీతో ఎట్లా ట్రావెల్ చేసేవాళ్ళు? వాళ్ళ కారు ఉండేది కాదు, వాళ్ళు మీతో పాటు ఎట్లా వచ్చేవాళ్ళు? అందుకని వాళ్ళు నేను నడిచిపోయిన కాడికి వాళ్ళు నడిచి రావాలా, నేను బస్సు ఎక్కితే వాళ్ళు బస్సు ఎక్కాల. ఈ పద్ధతిలో జరిగేది. ఒకటి నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు దర్జాగా రెస్ట్ తీసుకునేవాళ్ళు, ఇంటి పనులు చూసుకునేవాళ్ళు, నా దగ్గరికి పోటీ పడి దరఖాస్తులు పెట్టుకునేవాళ్ళు. అంటే పని ఉండదు కాబట్టి రావాలని. నేనేమో వద్దని చెప్పేవాని, గవర్నమెంట్ ఏమో పంపిస్తుండేది, వాళ్ళు రావటానికి పైరలు చేసుకునేటోళ్ళు. ఎందుకు అంటే మీ దగ్గర ఏం లాభం ఉండదు కదా, పని ఏమి ఉండదు కదా, నా ఎంబడి తిరిగే అవసరం లేదు కదా, పోయి ఇంటికాడ కూర్చోవచ్చు కదా, ఇంటి పని చూసుకోవచ్చు కదా. ఇది వాళ్ళ అట్లా ఇదే ఇది. ఇప్పుడున్న ఎమ్మెల్యేలకి జీబులు వేసుకొని, కార్లు వేసుకొని వెనక ముంగట పోతున్నారు సెక్యూరిటీ. అది ఎందుకు అవసరమా అనే దానికి వస్తే అవసరం ఏం లేదు, డిగ్నిటీ మెయింటైన్ చేసుకోవటం కోసం, దాన్ని అది చేసుకోవటానికి. మాకేమో అటువంటిది అవసరం లేదు. మేము యాడికి పోయినా మా జనం మాకు కనపడేటోళ్ళు, మా జనం మా దగ్గరికి వచ్చేటోళ్ళు. ఈ వీళ్ళుంటే, వీళ్ళు పక్కనుంటే దూరంగా నిలబడాల ప్రజలు. సార్ మీరు ఇప్పుడు మొత్తం ఫ్యామిలీలో మీకు 2 ఆడపిల్లలు, ఒక కోడలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఉన్నారు కదా, మొత్తం మీ ఫ్యామిలీలో అందరికి కలిపి ఎంత బంగారం ఉంటుంది సార్? బంగారం నా చెవులకి మా తాత గుట్టించిన బంగారం పోగులనే అమ్మేసుకున్నా. ఎందుకు అమ్మేసుకున్నారు? ఇంట్లో గడవక. ఎప్పుడు, ఏ సంవత్సరము? ఈ 60 కన్నా ముందు అమ్మేసుకున్నాం. ఎంత కమ్మారు? అప్పుడు ఎంత, ఈ 2 పోగులు తీసి బంగారం షాపులో ఇస్తే వాళ్ళు 500 600 ఇచ్చిండు. దాన్ని తెచ్చుకొని ఇంట్లోకి సరుకులు తెచ్చుకున్నాను అంతే. ఓకే. ఇక తర్వాత ఎప్పుడు బంగారం అనేది లేదు. అంత పిల్లలకి కనీసం చిన్న చిన్న కమ్మలు, ముక్కు పుడకలు కానీ ఇట్లా అటువంటి ఏమీ లేవు. వాళ్ళు కూడా కొనకాలు, వాళ్ళు కూడా మాకు ఇది కావాలి అది కావాలని లేదు. పెద్దమ్మాయి టీచర్ కదా, ఆమె ఉద్యోగం చేస్తుంది, ఆమెకు జీతం వస్తుంది, ఆమె కుటుంబం అట్లా నడుస్తుంది. ఈ చిన్నమ్మాయి ప్రొఫెసర్ కదా, ఏమన్నా మాకు సాయం చేద్దాం, మా వ్యవసాయానికి ఏమన్నా ఉపయోగపడుద్దాం, ఎప్పుడన్నా 10 రూపాయలు ఇస్తుందేమో అని అంటే, ఆమెకు సంబంధించినటువంటి విషయంలో దరిద్రమైనటువంటి పద్ధతుల్లో ఆమె ఏదేదో చేసింది. ఇప్పుడు ఆమె డబ్బులు ఆమె ఖర్చులకి మిగలటాలి. ఇప్పుడు మేము పండించుకున్నటువంటి బియ్యమే. ఎందుకు? ప్రొఫెసర్ అంటే మంచి జీతం ఉంటుంది కదా. మంచి జీతమే ఉంటుంది. ఆడ ఏంటో మరి మాకు ఇప్పటికీ అర్థం కాని. మీతో చెప్పలేదా? చెప్పదు. ఎందుకు ఖర్చు పెడుతుంది? అంతే ఇక అది. మేము ఏంటి నీ సంగతి అని మేము అడగం, మాకు చెప్పదు. సో బట్టలు ఎన్నిసార్లు కొంటారు సార్ సంవత్సరంలో? మీరు ఎన్ని జతలు కొంటారు? మీకు ఎన్ని జతలు కొంటారు? మీ భార్యకు, పిల్లలకి ఎట్లా, ఎంత ఖర్చు పెడతారు బట్టల మీద? బట్టలకి మన సంవత్సరం మీద దసరా పండగ ఒకటి ఉంటుంది. ఆ దసరా పండగకి మాత్రమే
బట్టలు కొంటాం. ఇంటిల్లిపాదికి ఒకసారి కొంటారు. ఇంటిల్లిపాదికి ఎన్ని జతలు? మీకు ఎన్ని జతలు, ఆమెకి ఎన్ని? తలా 2 జతలు తీసుకుంటారు అంతే. అంతే. ఇంకా ఆ సంవత్సరం అంతా ఇంకా మళ్ళీ ఏం కొనరు. ఏముండవు. ఇప్పుడు నా విషయానికి వస్తే నేను ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు చేసుకునే జంటలు ఉంటాయి. వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళ ఓ పంచ ఒక సొక్కా తీసుకొచ్చి ఇచ్చిపోతారు మీకు. నాకు అవే మీకు ఎక్కువ అవి నాకు ఓకే నడుతారు. నాకు ప్రత్యేకంగా మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు. ఓకే. నేను కొనేది ఏదంటే ఈ లుంగీలు, ఈ డ్రాయరు, బనీన్, అంతే. ఇంతే. షర్ట్లు అవి వాళ్ళే గిఫ్ట్ ఇస్తారు పెళ్ళికి అటెండ్ ఉంటాయి. అట్లా జరుగుతుంటుంది. మీ భార్యకి ఇప్పటి వరకు మీరు ఏదైనా ప్రేమతో కొనిచ్చారా ఈ ఇన్నేళ్ళ దాంపత్య జీవితంలో? ప్రేమతోడు కొనియటం ఏముంది, మేము మా కుటుంబం, మా అవసరాలు, మా అంతేగాని ప్రత్యేకమైన 25వ పెళ్లి రోజు లేకపోతే ఇట్లా అట్లా ఉంటాయి కదా పెళ్లి రోజు, అట్లాంటివి ఏం జరుపుకోరా? అటేం జరుపుకోం. పుట్టినరోజులు, పెళ్లి రోజులు అటువంటి ఏం లేవు. సో ఆమె ఎప్పుడైనా మీ దగ్గర బాధపడ్డ ఉన్నాయా ఏ పలానా విషయంలో? ఏదైనా ఏం లేదు. అటువంటి బాధలు, అటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. ఇప్పుడు ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడుతుంది. ఆరోగ్యరీత్యా ఈ కాళ్ళ నొప్పులు వీటితోటి ఇబ్బంది పడుతుంది. బాధపడ్డ టైం ఏది అని అంటే 94 ఓడిపోయిన చిన్న అబ్బాయి చనిపోయినాడు బాధపడ్డాం. గెలిచినాడు సంబరంగా లేము మేము, ఓడిపోయినాడు సంబరంగా బాధగా లేవు. ఓడిపోయినాడు, గెలిచినాడు, ఎప్పుడూ ఒక రకమైనటువంటి పద్ధతుల్లోనే ఉన్నాం. ఓకే.